అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. ఏంటి అనుకుంటున్నారా? తాడేపల్లిగూడెం నేను పెళ్ళయ్యి వచ్చిన కొత్తలో మా వీధంతా కూడా ఇంత లోతు నీళ్లు సగానికి వచ్చేసేయి. అంటే నడుస్తున్నారనుకోండి, బొడ్డు లోతు నీళ్లు ఉండేవి అనమాట. అలాంటి గొయ్యి అది, ఆ వీధంతా. మా ఇళ్ళు మట్టుకు మెరకలో ఉండేవి. ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఈదుకుంటే వెళ్ళవలసిందే కదా. అది పరిస్థితి అండి. నా పెళ్ళి అయ్యేటప్పటికి కొత్తగా పెళ్ళి అయ్యి వచ్చాను. నాకు అప్పుడు 17 సంవత్సరాలు వచ్చినాయి. నేను అనుకునేదాన్ని, అయ్యి బాబోయ్ ఇంత లోతు ఉన్నది రోడ్డు, ఈ పాములు అవన్నీ వచ్చేస్తాయేమో, ఇలా ఉందేంటి అనేసి భయం వేసిపోయేదండి. చిన్నదాన్ని కదా, నాకు అంతగా అవగాహన తెలీదు. అవటానికి టౌన్ కానీ కొత్తగా కట్టుకున్నారు అక్కడ ఇళ్ళు, అందుకోసమని అలా ఉండేదనమాట. మళ్ళీ యువతలు మా పెద్దత్తగారి వీధి బాగానే ఉండేది, మా వీధిలోనే అలా ఉండేదనమాట. అలా ఉండే వీధి తూటుకర్రలు అవి లేచిపోయి ఉండేది. ఈల్ సత్యనారాయణ గారు ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు. నాకు అప్పటికి రాజకీయాలు కానీ ఆ వ్యక్తులు ఎవరో కానీ ఏమీ తెలియదండి. అసలు చాలా అంటే పల్లెటూరు ఆ వాతావరణం, నలుగురు మధ్యలోనూ గారంగా పెరగటం, బయటకు వచ్చి తెలీదు, అలా ఉండేదాన్ని. ఏ పుస్తకాలు చదవటం అలవాటు బాగా ఉంది నాకు. చిన్నప్పటి నుంచి కూడా కథలు చదవటం అంటే బాగా ఇష్టం. అవి చదవటం, ఏ పూజలు, కాళీకృష్ణ భగవాన్ అని ఉండేదండి, ఆ కృష్ణుడు భజనకి వెళ్ళటం, ఇది అంతవరకే నాకు తెలిసిన విషయాలు. ఇంకేమీ తెలియదు అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళే పనేదో వాళ్ళే తప్ప బయటకు వచ్చి ఎరగరు, మా అత్తగారి కుటుంబం కూడాను. ఇటువంటి సిచ్యువేషన్లోనండి ఒక ఆయన జీప్ ఉండేది, జీప్ వేసుకుని వచ్చారు. ఆయన రాజకీయ నాయకుడు, పేరున్న ఆయన, ఈల్ సత్యనారాయణ గారు అని చెప్పారు ఆయన్ని. ఎందుకు చెప్తున్నానంటే ఆయన కృష్ణాష్టమి రోజున పుట్టారంట. ఎంతకీ తెలియని విషయం చెప్పనండి, వాళ్ళ అమ్మాయి నేను ఫ్రెండ్స్. పద్మ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, సొంత అక్క చెల్లెళ్ళలాగా మాట్లాడుకుంటాం, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా మాట్లాడుకుంటాం, ఎప్పుడూ కూడా బాగా స్నేహంగా ఉంటాం మేము ఇద్దరం. ఆవిడ కూడా చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు, మంచి మనిషి, చక్కగా పద్ధతిగా చాలా బాగుంటారండి. ఆ పిల్లలు తల్లి కూడా చాలా పద్ధతిగా ఉంటారు, వాళ్ళ పాప వాళ్ళు అందరూ కూడాను చాలా మంచి ఫ్యామిలీ అండి. అంటే నా పెళ్ళి అయ్యింది, మళ్ళీ మధ్యలో ఇంకొక టాపిక్ ఎత్తుతున్నాను అనుకోకండి. నా పెళ్ళి అయ్యింది మా అమ్మగారు ఊరి నుంచి. మా నాన్నగారు ఇక్కడ మెట్ట మీదని ఉండేదండి, పెద్ద పొలాలు, తోటలు అవి ఉండే అనమాట. అక్కడికి కాపురం వచ్చారు, ఆ తోటలో కాపురం వచ్చారు మా నాన్నగారు. ఆయన ఎవరు? ఈలి ఆంజనేయులు గారు. ఈలి ఆంజనేయులు గారు అంటే దేవాదాయ మినిస్టర్. మా నాన్నగారికి ఆయనకి మంచి బాండింగ్ ఉంది. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడ ఒక దాన్ని ఏమంటారు, బిల్డింగ్ టైప్లోనే ఉండేది, పెద్ద చెట్టు, చెరువుగట్టు అన్నీ ఉండేవి. బోల్డ్ మంది పనిచేసే వాళ్ళు అందరూ ఉండేవారు. పెద్ద రైతు కదండి ఆయన, మంచి మనిషి. అక్కడికి వచ్చాము మేము, తీసుకొచ్చారు మా అమ్మాళ్ళని. నాకు పెళ్ళయింది, నన్ను ఇక్కడికి పంపించారు, వాళ్ళు అక్కడికి వచ్చారు. మాకు అక్కడికి ఒక 2-3 కిలోమీటర్ల దూరం. అవి ఏమి వెళ్ళవు, నడుచుకుని వెళ్ళాలి అంతే తప్ప ఏమి వెళ్ళవు. అలాంటి చోట అమ్మాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ ఈల్ సత్యనారాయణ గారికి మా నాన్నగారికి, ఈల్ ఆంజనేయులు గారికి మా నాన్నగారికి మంచి బాండింగు అక్కడ పొలం మీద ఉంది. అది నాకు ఈ రాజకీయాలు అయ్యి మనకి అప్పుడు ఏం తెలుస్తాయండి, చిన్నవాళ్ళం కదా, తెలియదు అసలు పార్టీలు అంటే ఏంటో కూడా తెలియదు నాకు, రాజకీయాలు అంటే కూడా తెలియదు, ఇంట్లోంచి బయటికి రావటం కూడా తెలియదు. అలాంటిది ఒక రోజు అండి ఒక జీప్ వచ్చి గుమ్మలో అక్కడ రోడ్డు మీద ఆగింది. అంటే రోడ్డు మీద, మెయిన్ రోడ్లో ఆగాలి, లోపలికి సందులోకి నడుచుకుని రావాలి. ఆయన కూడా ప్యాంట్ పైకి పట్టుకుని లోపలికి వచ్చారు. అందరూ బయటకు వచ్చి అంటున్నారు, ఈల్ సత్యనారాయణ గారు వచ్చారు, ఈల్ సత్యనారాయణ గారు వచ్చారు, ఆయనకి చెప్తే ఈ రోడ్డు వేసేస్తారు, ఈ కరెంట్ వేసేస్తారు అని చెప్తున్నారు. చెప్తుంటే నాకు తెలియక అక్కడ ఉండే సిచ్యువేషన్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, భయంగా ఉంటుంది రోజును. వర్షాలు వచ్చినాయి అంటే చాలా బేభత్సం, పైగా కరెంట్ లేదు ఆ ప్రాంతంలో. అసలు కరెంట్ ఇంట్లోనూ లేదు, బయట లేదు, అంటే లేదండి, అసలు కరెంటు స్తంభాలు లేవు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నది మా అత్తవారి ఇల్లు అక్కడ కాపురం. అయ్యేటప్పటికి నాకు ఏమీ తెలియకండి దగ్గరికి వెళ్ళిపోయానండి. నేను చిన్నదాన్ని కదా, బాగా సొరవ ఎక్కువ, నాకు బాగా అలవాటు ఉన్నది అది చిన్నప్పటి నుంచి. దగ్గరికి వెళ్ళిపోయాను. అన్నయ్య గారండి, ఈ వీధిలో కరెంట్ లేదండి, అస్సలు కరెంట్ ఎవరికీ లేదండి, ఉండలేకపోతున్నామండి, పాములు వచ్చేస్తున్నాయండి, ఇదంతా మునిగిపోతుందండి అని చెప్పాను ఆయనకి వెళ్ళి. ఆయనకి ఎంత సంతోషం వేసేసి, ఈ చిన్న అమ్మాయి ఇలా తడపలాగా సన్నంగా ఉండేదాన్ని దగ్గరికి వచ్చి
నా నెత్తి మీద చెయ్యేసమ్మా, కరెంటు లేదా, ఇక్కడ ఈ నీళ్ళు వచ్చేస్తున్నాయా, పాములు వచ్చేస్తున్నాయా, ఏ ఊరు మీ పుట్టిల్లు అని అడిగారు. అడిగితే పరిమళండి అని చెప్పాను. అని అంటే ఆ పరిమళ అంటే తాత మెట్ట మీద వాళ్ళ కూడా ఇంకొక అబ్బాయి ఉన్నాడు, తాతగారు ఉన్నారు కదండి, తాతగారు అమ్మాయి అండి అని చెప్పారు. అయ్యేటికి అమ్మ నువ్వు మా పెదనాన్నగారు అమ్మాయి అమ్మ అనేసి నెత్తి మీద చెయ్యేసి వెంటనే ఆయన ఇంటికి వెళ్ళారో లేదో తెలియదండి, కరెంటు పోలు వచ్చేసింది, కరెంటు స్తంభం పాతేసారు గుమ్మలో, మా గుమ్మలో వేసేసారు కరెంటు స్తంభం. నేనండి జీవితంలో మర్చిపోనండి అసలు ఆయన్ని, ఎందుకంటే నా కళల్లో ఎప్పుడు ఆయన మీద కృతజ్ఞత అలా ఉండిపోయింది. చిన్నతనం అయినా సరే నేను రాజకీయ నాయకుల తర్వాత తరాన్ని చూశాను, కానీ అంతకుముందు రాజకీయం నాకు తెలీదు. అసలు ఒకలాంటి ఎమోషనల్ అయిపోయారు మా వీధంతా కూడాను. అలాంటిది కంకర పొయ్యాలి, అక్కడ మట్టి అనమాట అండి, తూటికర్రలో మట్టి. చాలా బాధపడిపోయారు. పిల్లల్ని స్కూల్కి గట్ట పంపాలంటే ఆ లోపల నుంచి రావాలంటే కర్ర పట్టుకుని వచ్చి దిగబెట్టి రోడ్డు మీదకి వెళ్ళేవారు అనమాట. అలా ఉండేది. మళ్ళీ అక్కడికే మాకు బాగా తెలిసిన ఆయన డాక్టర్ గారు నాగేశ్వరరావు గారు అండి, కర్రీ నాగేశ్వరరావు గారు అని, ఆయన కౌన్సిలర్గా వార్డుకి ఎన్నికయ్యి మా వీధిలోకి వచ్చారు. ఆయన నాకు బాగా అలవాటు, ఎందుకంటే మేము ఇంకా రోడ్డు మీద అద్దెకు ఉండేవాళ్ళం కొన్ని రోజులు, మా ఇల్లు కట్టుకోకముందు. ఆ అద్దెకున్నప్పుడు ఆ ఇంట్లోనూ పెద్ద ఆవిడ ఉండేవారు, మామగారికి చుట్టాలు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆవిడకి ఆరోగ్యం బాగోపోయినా, ఈయన పెద్ద డాక్టర్ అయినా సరేనండి, రిలేషన్ విలువ బాగా తెలుసు కరుణాశ్వరరావు గారికి. ఆయన వచ్చి కూర్చుని మాట్లాడేవారు ఆవిడతో. అప్పుడు నేను అక్కడ ఉండేదాన్ని, కొత్త కదా, గడప దాటి బయటకు వచ్చేదాన్ని కాదు. నన్ను పలకరించేవారు రోజు, అమ్మ భోంచేసేవా, ఎలా ఉన్నావు అని అడిగేవారు. ఆ అలవాటు ఆయనకు ఉంది కదండి. ఆయన్ని పిలిచి పలానా వీధిలోను కంకర పోయించు అని చెప్పారంటే, ఈయన చైర్మన్, ఆయన కౌన్సిలర్. అంటే అప్పుడు రాజకీయం ఎలా ఉండేది బాండింగ్ గురించి చెప్తున్నానండి. చెప్పగానే స్పందించటం, మంచి మనసుతో ఆలోచించటం, ఈ ప్రజలందరూ నా మనుషులు, నా బిడ్డలు, అలాంటి భావాలతోటి ఉంటాం. ఎదరు మనుషులు ఈ ఇద్దరు కూడా ఎలా ఉండేవారంటే, ఈయన హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, 4 మాటలు చెప్పి కూల్ చేసి మందేసి పంపించేవారు. ఆయన దగ్గరికి కష్టమని వెళ్ళారనుకోండి, వీళ్ళు సత్యనారాయణ గారి దగ్గరికి, ఆయన చక్కగా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఎవరో ఏంటి కూడా ఆలోచించకుండా కష్టం అని వెళ్ళిన మనుషులకి హెల్ప్ చేయడం ఆయనకి బాగా తెలుసు. మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ఒక చైర్మన్గా ఉన్నా సరే, రాష్ట్రాలు మనకు ఇప్పుడు విడిపోయినాయి, 2 రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు ఛాంబర్కి చేశారు ప్రెసిడెంట్గాను. ఇప్పుడు కూడా వీళ్ళు సత్యనారాయణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఏదో ఉంటుందండి హైదరాబాద్లో. నేను ఒకసారి ఎందుకో అక్కడ మీటింగ్ ఏదో జరిగితే కూడా వెళ్ళాను నేను. అలాగా ఒక్కొక్క మనిషి చనిపోయినా బ్రతికే ఉంటారు. ప్రతి వాళ్ళు ఇప్పటికి కూడా ఏమంటారంటే, ఆయన అంత మనిషి లేరు అంటారు. ఆంజనేయులు గారు తర్వాత ఆయన మినిస్టర్ చేశారు, తండ్రి గారు ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే చేశారు. ఆ కుటుంబంతో మా అనుబంధం గురించి చెప్తున్నానండి మీకు. ఇప్పుడు సత్యనారాయణ గారు అమ్మాయి ఉన్నారు, ఆవిడ పర్మిషన్ కూడా తీసుకున్నాను నేను, గమ్ముని మనం చెప్పొచ్చు చెప్పకూడదని. అసలు మన పుట్టినరోజు రోజున చేద్దాం అనుకున్నామండి మేము, ఆవిడ నేను కలిసి. ఆ రోజు ఎందుకో మాకు అసలు కుదరలేదు, చేయలేదు. కానండి చిరస్థాయిగా మనుషులు నిలబడిపోవటం అంటే అదండి. నాకు అసలు తెలియనితనం, చిన్నతనం. నేను చెప్పాను, వెంటనే కరెంటు, రోడ్లు వెంటనే వేసేసారు. రోడ్డు అంటే కాదు, తారు రోడ్డు కాదండి, సిమెంట్ రోడ్డు కూడా కాదు, అసలు రోడ్డు లేని ప్రాంతం కదా అది. కంకర పోయించేసారు ఎత్తుగాను, చక్కగా నీళ్లు ఎటుదట్టు వెళ్ళిపోతానికి డ్రైన్ తవ్వించారు. కానండి స్పందించటంలో ఈ అమ్మాయి ఎవరో ఎందుకో చెప్పింది, నేనెందుకు వినాలని అనుకోవచ్చు కదా, అలా అనుకోలేదండి. ఆయన అంత స్వతంత్రంగా తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా మేము దారిలో మా అమ్మగారి ఇంటికి వెళ్ళటానికి నడుచుకుని వెళ్తున్నాం అనుకోండి, వెనకాల జీపు కానీ లేకపోతే వాళ్ళ నాన్నగారు కారు కానీ ఆ రోడ్డుని వెళ్తుంటే, అయ్యి బాబు సువర్ణ గారు అమ్మాయి వస్తుంది అనేసి గమ్ముని కారు ఎక్కించుకుని తీసుకెళ్ళి ఆ పొలం గట్టు దగ్గర అక్కడ దింపేసేవారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అంటే ఏ స్థాయిలో ఉన్నా ఈ మనుషులు మన మనుషులు అనుకుంటే వాళ్ళని వదిలిపెట్టకుండా నా ప్రాంతం మనుషులు, నా ప్రజలు వీళ్ళందరూ అన్నంత బాండింగ్ తోటి ఉండేదండి. అప్పుడు రోజుల్లో, అప్పుడు రాజకీయాలు, అప్పుడు మనుషులు, ఆ మనస్తత్వాలు. నేను కోంత పిల్లనే, నా మాటకు ఆయన స్పందించవలసిన పనే వచ్చిందండి. ఆ కరుణాశ్వరరావు గారు కంకర అది పోయించేసిన తర్వాత, నీ కోరిక తీరిందమ్మా అనేసి ఎడకొളം ఆడేవారు అత్తమానుడు. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన నేను కలిసి మన కోర్టులోను ఫ్యామిలీ కౌన్సిల్ మెంబర్లుగా వెళ్ళాం. బార్ అసోసియేషన్ రికమెండేషన్ తోటి అప్పుడు హైకోర్టు ఈ పెట్టింది కదండి, కౌన్సిల్ సెంటర్లు పెట్టింది. ఆ పెట్టినప్పుడు ఈ కరుణాశ్వరరావు గారు
దాసరి నరసరావు గారు అని ఆయన కూడా చాలా మంచి ఆయన అండి, పెద్ద ఆయన, చాలా గౌరవం గల వ్యక్తులండి. ఇటువంటి నేను ఎప్పుడు కూడానండి ఆడోళ్ళు పెద్దోళ్ళు మగోళ్ళు పెద్దోళ్ళు మంచి మనుషుల దగ్గర అలవాటు నాకు. మంచి వ్యక్తుల దగ్గర వాళ్ళతోటి సహచర్యంగాను చక్కగా మంచి బాండింగ్ తోటి బాబాయ్ అన్నయ్య చిన్నాన్న పెదనాన్న అనుకునే అంత సనువుతోటి చక్కటి వాతావరణంలో పనిచేసిన అనుభవాలండి నాకు. అందు గురించనే ఎప్పుడు కూడా మనం మంచితనం ఎప్పుడు ఉట్టినే పోదండి. ఎందుకు చెప్తున్నానంటే నాగేశ్వరరావు గారు కూడా ఈ మధ్యనే కాలం చేశారు. ఆయన అండి దగ్గర కూర్చుంటే ఆ గతాల గురించి మంచి మంచి విషయాలు అన్నీ కూడా చెప్పేవారు. అలాగే నరసరావు గారు ఈయన ఇద్దరు పెద్దోళ్ళ మధ్యలో నేను ఉండేదాన్ని, చక్కగా చెప్పేవారు వాళ్ళు. ఈయన లాయరు, ఆ తర్వాత ఇంకా ఏయో చేస్తారు, ఆయనేమో డాక్టరు. ఈ ఇద్దరు అనుభవాలు, ఎందుకంటే వాళ్ళు ఎంతో జీవితాన్ని చూశారు, మంచి వ్యక్తులు. అలాంటి వ్యక్తుల దగ్గర పనిచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతానండి నేను. కోర్టులో చాలా చేసాం మేము, కరోనా ముందే మానేసాం. అంతకుముందు చాలా రోజులు ముగ్గురం కలిసి చేసామండి. అలాగే ఈల్ సత్యనారాయణ గారు చనిపోయే వరకు కూడా చాలా ప్రేమగాను, ఎప్పుడన్నా కనిపించామంటే చాలు చాలా ఆప్యాయతగా అన్నయ్య గారు అని అంటే అన్నయ్య అనమ్మ అనేవారు. ఎందుకంటే ఆ మంచితనం చూసారని నేను చెప్తుంటే కూడా నాకు ఒళ్ళు జలజరించింది. ఏమండి ఎవరేమనుకున్నా ఏది ఏమైనా అప్పుడు రాజకీయాలు, అప్పుడు మనుషులు ఆ పద్ధతిలో రమ్మంటే రావండి. అసలు ఇప్పుడు కొంతమంది ఉంటారండి, మనం వెళ్ళామనుకోండి అసలు సమాధానం కూడా చెప్పరు, ఎంత తెలిసినా సరే. వాళ్ళ పని ఆ పక్కన ఉన్న వాళ్ళ చేత చెప్పింటారు. అలా కాదండి, ఏ కిటికీలో నుంచి చూసినా ఆ అమ్మాయిని ఇలా పిలు అని పిలిచి మాట్లాడేవారు. ఆ టైప్లో ఉండేదండి. అంటే అంత సనువు ఉండే మనుషులు, ఆ పద్ధతిలో ఆ రాజకీయాలు. ఇప్పుడు స్థిరస్థాయిగా హైదరాబాదు 2 స్టేట్లు కలిసి ఉన్నప్పుడు ఛాంబర్కి చేసి అంత పేరు తెచ్చుకున్న వ్యక్తుల్లో ఆయనే ప్రథముడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వాళ్ళండి ఎప్పుడు నిలబడి ఉంటారు. ఇప్పుడు రంగా గారు విగ్రహాలు పెడతా ఉంటారు, ఎందుకంటే మంచి పేదలకి సేవ చేసాడని కదా ఆయనకి పెడతారు. అలాగే ఈయన కూడా చాలా మంచి వ్యక్తుల్లో నెంబర్ 1 వ్యక్తి అండి. ఎప్పుడు కూడా లేనోళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం అడిగారు అంటే తప్పనిసరిగా చేసే వ్యక్తుల్లో ఈల్ సత్యనారాయణ గారండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి నేను బాగా ఫ్రెండ్స్ కదా. నేను మొన్న పుట్టినరోజు అయ్యింది అనేసి ఎవరో నువ్వు పెడితే అది వీడియో ఫోటో పెట్టాను. అది తను చాలా ఇదైపోయింది, మా నాన్న ఎప్పుడు మర్చిపోరు మీరు సుబ్బలక్ష్మి గారు అనేసి. మా ఇద్దరికి కూడా నేను వాళ్ళ నాన్న చూసినట్టు ఫీల్ అవుతాను నేను. నాకు అన్నగారు అలాగా పెదనాన్నగారు అనేదాన్ని ఈలాంజలి గారిని. అంటే ఆ పొలం మీద మా అమ్మగారు చాలా సంవత్సరాలు ఉన్న మూలాన్ని ఆ ఫ్యామిలీతో మాకు అనుబంధం. రాజకీయంగా కాదండి, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. అప్పుడు అసలు నా రాజకీయం ఏంటో తెలియదు, చిన్నపిల్లని నేను. అంటే ఆ ఫ్యామిలీతో రిలేషన్ అలా ఉండేది. ఏదైనా సరే మాట్లాడాలనుకుంటే స్వతంత్రంగా మాట్లాడేంత సనువు హక్కు ఉన్నట్టు ఉండేది అనమాట. మన ఇంట్లో మన పెద్దోళ్ళతో ఎలా మాట్లాడతాం అలాగా. మా నాన్న కూడా అంత అలాగా వాళ్ళతో కూడా మసలేడు. అందుకని ఇప్పుడు కూడా నాన్నగారు ఉన్నారు, ఎక్కడ కనపడినా ఆప్యాయతగా మాట్లాడతారు. ఏమండి అనేసి చక్కగా మాట్లాడతారు. ఎందుకంటే ఆ ఆప్యాయతని ఆ ఫ్యామిలీ కోల్పోలేదని చెప్పడం కోసం నేను చెప్తున్నానండి. ఆంజనేయులు ఉండేవాడు, ఆంజనేయులు అంటే సత్యనారాయణ గారు అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఇంకా ఉన్నారు కానీ కొడుకులు, నాకు ఆ అబ్బాయితో అనుబంధం. అక్క అని నోరార మాట్లాడేవాడు. తను పాపం చనిపోయేంత వరకు చాలా మంచిగా ఉండేవాడు. తను చనిపోయాడు. అంటే పద్మగారు ఉన్నారు, పద్మగారు నేను కనీసం ఎప్పుడోకప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకుంటే 1 గంట అన్నా మాట్లాడుకుంటాం. అంటే అది మాకు మనసులో ఉండే ఆప్యాయత అండి. అది రమ్మని అంటారు. నేనేమో వైజాగ్లో ఉన్నప్పుడు వెళ్ళి ఉన్నాను వాళ్ళ ఇంటి దగ్గర. అలాగే ఆవిడ గుడి వచ్చారంటే నన్ను కలుస్తారు, నేను అక్కడికి వెళ్తే కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం మంచి చెడ్లో. ఏం పట్టుకెళ్ళిపోతాం చెప్పండి. అందుకే మనిషి ఎప్పుడూ కూడా చచ్చినా బతికినా శబాష్ అనిపించుకునేలాగా బతకాలండి. అది ఇలా సత్యనారాయణ గారు అంటే అసలు ఇంకా అటువంటి మనిషి దొరకడండి. అలాంటి వ్యక్తుల్లో కోల్పోవటం కూడా చాలా అరుదు. ఎందుకంటే పని చేసేవాళ్ళు దొరకాలి, ఆప్యాయతగా పలకరించేవాళ్ళు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు కావాలి. అప్పుడు రోజులు అలా ఉండేవి. ఇప్పుడు రాజకీయాలన్నీ వేరు. అప్పుడు అసలు డబ్బులు కూడా అవసరం ఉండేది కాదండి. పని చేయాలంటే ఫోన్ కొట్టి పని చేసుకునేవారు. ఇప్పుడు అంతా డబ్బుమయం అయిపోయింది కదండి. ఎవరు తప్పుగా అనుకున్నా ఏమనుకున్నా నేను నాకు ఆప్తులు నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళని నేను వాళ్ళ గురించి చెప్పాను తప్ప ఏదో రాజకీయం ఇంకోటి కాదండి. రాజకీయాలకి నాకు సంబంధం లేదు. ఆ వ్యక్తుల కుటుంబాలతోటి నాకు అనుబంధం. నాకు ఒక పుట్టిల్లులాగా అనిపించి వాళ్ళ గురించి నాకు చెప్పాలనిపించి చెప్పాను.
ఎవరు తప్పుగా మట్టుకు అనుకోకండి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ గురించే వీడియో చేసిందని కొంతమంది అనుకోవచ్చు. కానీ అలా కాదండి, నాకు ఆ కుటుంబంతో ఉండే అనుబంధం ఈ రోజుకి కూడా ఉంది. ఈ రోజుకి కూడా పద్మ గారు నేను అంత స్నేహంగా ఉంటాం. అది ఆయన ఆత్మ అలాగే ఇంకా ప్రజల్లోనే తిరుగుతూ ఉంటారండి. అటువంటి వ్యక్తులు చనిపోయినా సరే ప్రజల్లోనే తిరుగుతూ ఉంటారు, శిరస్మైనగా ఉండిపోతారంటారు, అలా ఉండిపోతారండి. అటువంటి వ్యక్తుల్లో చాలా అరుదుగా ఉండేవాళ్ళు ఉంటారు.